Important concept, the framework which is used for styling our website, Bootstrap, the concept which is known as Bootstrap Amma. So previous sessions lo I think you people know about HTML and CSS. HTML and CSS మీద మీకు ఎంతో కొంత ఐడియా ఉంది. This is the ultra core concept you people need to know more about, right? So, so basically, okay. How many people know about CDN? CDN గురించి ఎవరికైనా తెలుసా? No, sir. So basically, it is a content delivery network. Here comes the main concept which is helpful in cloud. సో బూట్ స్ట్రాప్ అంటే ఏంటి ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ యూ పీపుల్ నో అబౌట్ వాట్ ఈస్ మెంట్ బై సిడిఎన్, కంటెంట్ డెలివరీ నెట్వర్క్. సో మనం ఇంటర్నెట్ని యూజ్ చేసి A to Z చేస్తున్నాం. ఇంతకు ముందు అంటే వి యూజ్ టు డిపెండ్ సమ్ ఆఫ్ ద థింగ్స్ ఆన్ ఇంటర్నెట్. మ్యాక్సిమం మనం లైవ్ లొకేషన్లో మాత్రమే మనకు కావాల్సిన కంటెంట్ని మనకు కావాల్సిన రెస్పెక్టివ్ మెయిన్ టాస్క్స్ మాత్రమే ఇంటర్నెట్ త్రూ పర్ఫామ్ చేసేవారు. బట్ ఇన్ ప్రెసెంట్ ఎరా, ఇన్ ప్రెసెంట్ ఎరా అని చెప్పకుండా ఇన్ ద ఎరా ఆఫ్ 2010 నుంచి ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ఇంటర్నెట్ని యూజ్ చేసి చేయడమే స్టార్ట్ చేస్తున్నాం. కమ్యూనికేషన్ కావచ్చు, డేటా ఎక్స్చేంజ్ కావచ్చు, బిల్స్ పేమెంట్ కావచ్చు, ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు. సో వెన్ ఇంటర్నెట్ ట్రాన్సాక్షన్స్ ఆర్ గెటింగ్ ఇంక్రీస్డ్, ఈ ఇంటర్నెట్ ట్రాన్సాక్షన్స్ యొక్క డేటాని ప్రతిసారి కూడా ఫిజికల్ డివైజెస్ నుంచి తీసుకోవడం ఇస్ అ టఫర్ జాబ్. అంటే ప్రతిసారి నేను అప్లోడ్ చేయాలి, ఆ అప్లోడ్ చేసిన డేటా మళ్ళీ నేను ఏం చేయాలి, డౌన్లోడ్ చేయాలి. అలా కాకుండా ఇఫ్ యూ కెన్ గెట్ ద డేటా ఆన్లైన్, ఇంటర్నెట్ హెల్ప్ లేకుండా నేను డేటాని సింపుల్గా తీసుకోగలిగితే, సో హియర్ కమ్స్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ క్లౌడ్. Cloud is a remote server of a network which can able to deliver all the types of services. A to Z అంటే ఒక ఆన్లైన్ పేమెంట్ దగ్గర నుంచి ఒక మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ వరకు కూడా మనకు కావాల్సిన ఎవ్రీ సెట్ ఆఫ్ కాంపోనెంట్ని కూడా నాకు డెలివర్ చేస్తుంది. సో అలాంటి క్లౌడ్లో వాట్ వీఆర్ గోయింగ్ టు టచ్ అంటే వీఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ PaaS, platform as a service. What? Platform as a service. సో ఈ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్లో ఏంటంటే ఇట్ ప్రైమరీలీ రెస్పాన్సిబుల్ ఫర్ డెలివరింగ్ ద ఇంటర్నెట్ సర్వీసెస్ విచ్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ డెవలప్మెంట్, డిప్లాయ్మెంట్, టెస్టింగ్ ఆఫ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్. సో అందులో వన్ ఆఫ్ ద పార్ట్ ఏంట్రా అంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్, సిడిఎన్. So Bootstrap is a part of that which delivers all the predefined style sheets through internet.
ఇంటర్నెట్లోని వాడు ఆల్రెడీ డిజైన్ చేసిన స్టైల్ షీట్ ఉంటుంది, ఆల్రెడీ డిజైన్ చేసిన వేరియబుల్స్ ఉంటాయి, పారామీటర్స్ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే సింప్లీ వీ విల్ కాల్ దోస్ పారామీటర్స్. సింపుల్గా వాటి యొక్క డిఫైన్డ్ క్లాస్ నేమ్స్తో నేనేం చేస్తాను, కాల్ చేసుకొని నాకు కావాల్సినట్టుగా నేను స్టైల్ చేసుకుంటాను. అంటే దీనివల్ల వచ్చిన నాకు అడ్వాంటేజ్ ఏంటి, నేను స్క్రాచ్ లెవెల్ నుంచి స్టైల్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ విల్ రెడ్యూసెస్ మై టైం టేకింగ్ టు కంప్లీట్ ద స్టైలింగ్. ప్రతి స్టైలింగ్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. నాకు కావాల్సిన కంప్లీట్ స్టైల్ స్ట్రక్చర్ అంతా కూడా డైరెక్ట్గా ఏం చేయొచ్చు, ఎంబెడ్ చేసేసుకోవచ్చు. సింప్లీ ఐ కెన్ మేక్ మై ప్రీ డిఫైన్డ్ థింగ్స్. దీన్నే నేను ఏం చేస్తాను, బూట్ స్ట్రాప్ ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుంటే ఇట్ విల్ ప్రొవైడ్స్ ఏ రెడీమేడ్ కోడమ్. దాన్ని మనం ఏమంటాం, టెంప్లెట్స్ అంటాం, ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్ అంటాం. ఇప్పుడు ఫర్ సపోజ్కి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం, తెలుసు కదా పైథాన్లో. పైథాన్లో వీఆర్ హ్యావింగ్ ఇన్పుట్, ఇంట్, ఆర్ మేబీ స్ప్లిట్, ఆర్ మేబీ రేంజ్. దీస్ ఆర్ ద ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. వాటి యొక్క ప్రోగ్రామ్ అనేది ఆల్రెడీ ప్యాకేజెస్లో ఉన్నాయి. ఆ ప్యాకేజెస్లో ఉండే ప్రోగ్రామ్స్ని, ఆ ప్యాకేజెస్లో ఉండే ఫంక్షన్స్ని నేనేం చేస్తాను, కాల్ చేస్తాను. హౌ కెన్ ఐ యూస్ దట్, బై మేకింగ్ ఏ కాల్. అలానే ఇక్కడ కూడా నేను క్లాస్ నేమ్స్ని యూజ్ చేసి, క్లాస్ నేమ్స్ని యూజ్ చేసి ఐ కెన్ ఏబుల్ టు డెలివర్ ద ప్రీడిఫైన్డ్ స్టైల్ షీట్. సో యాజ్ యూ కెన్ సీ హియర్, CDN, Content Delivery Network, is my primary stream. It can able to deliver all the CSS and Bootstrap related content. సో బేసికల్లీ నేను లింక్స్ని పెట్టేస్తున్నాను. ఐఎమ్ నాట్ లింకింగ్ ఫిజికల్, గివ్ మీ మినిట్ ప్లీజ్. సో ఐఎమ్ నాట్ లింకింగ్ ద ఫిజికల్ స్టైల్ షీట్. నా ఆఫ్లైన్ స్టైల్ షీట్తో నేను లింక్ చేయటం లేదు. వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ జస్ట్ లింకింగ్ ద స్టైల్ షీట్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ఇంటర్నెట్. ఇంటర్నెట్లో ఏదైతే స్టైల్ షీట్ ఉంటుందో ఆ స్టైల్ షీట్ మాత్రం నేను ఏం చేస్తున్నాను, లింక్ చేస్తున్నాను అంతే. ఆ స్టైల్ షీట్ని లింక్ చేసి ఆ క్లాస్ నేమ్స్ని నాకు కావాల్సిన టెంప్లెట్స్కి నేను అసైన్ చేసుకుంటున్నాను అంతే. దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. సో సార్, బూట్ స్ట్రాప్ నేర్చుకోవడానికి నాకు యూజ్ అయ్యే సోర్స్ ఏంటి అంటే, ఐ విల్ సజెస్ట్ యూ సింప్లీ గో త్రూ దిస్ డాక్సమ్. డాక్యుమెంటేషన్ కంటా మించిన బెటర్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఏది ఉండదన్నా నేను డే 1 నుంచి నమ్ముతాను. మై పర్సనల్ ప్రిఫరెన్సెస్. బేసికలీ నేను కంప్లీట్గా స్టైల్ షీట్ గురించే మాట్లాడతాను. మనం స్టైలింగ్ ఏవైతే నేర్చుకున్నామో వాటి గురించే మాట్లాడతాను. బట్ ఐ విల్ యూజ్ దో స్టైల్ షీట్స్ బై యూజింగ్ వేరియస్ క్లాస్ నేమ్స్. నాకుంటే డిఫరెంట్ క్లాస్ నేమ్స్తో నేను చేసుకుంటా. సార్ ప్రతిదీ నేను ఆన్లైన్ నుంచి డేటాను తీసుకోలేను. సార్ ఇట్ ఈస్ ఎ లింక్ విచ్ ఈస్ అవైలబుల్ వెన్ ఐ హ్యావ్ ఇంటర్నెట్ అంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంది. యూ కెన్ డౌన్లోడ్ ద సోర్స్ ఫైల్స్. మీకు కావాల్సిన సోర్స్ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకుంటారు. దానికి తగ్గట్టుగా యూ కెన్ మేక్ చేంజెస్. సో దీస్ ఆర్ ద ఇంటర్నెట్ లింక్స్, దీస్ ఆర్ ద ఆఫ్లైన్ ఫైల్స్. అర్థమవుతుందా గైస్? Yes, మనం sir. చెప్పేది అర్థమవుతుందా? సో ఫిజికల్గా మీరు ఫైల్ని పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడ డౌన్లోడ్ చేస్తాను. యాజ్ యూ కెన్ సీ జిప్ ఫైల్ విల్ గెట్ డౌన్లోడ్స్. ఈ జిప్ ఫైల్ ఏముంటుందో చూద్దాం.
మనకు కావాల్సిన డిఫరెంట్ జేఎస్ ఫైల్స్. సో మనకు కావాల్సిన కంప్లీట్ ఫైల్స్ యాజ్ యూ కెన్ సీ, స్క్రోలింగ్ కి, టోస్ట్ కి, ట్యాబ్ కి, టూల్ టిప్స్ కి, క్యాన్వా అంటే క్యాన్వా స్టైల్స్ మనం మాట్లాడడం అప్పుడు డిఫరెంట్ షేప్స్ కావాల్సిన ప్రెజెంటేషన్స్ చేసుకోవడానికి, మోడల్ కి, డ్రాప్ డౌన్ కి, కొలాప్స్ ఆర్ మేబీ క్యారోసెల్, బటన్, బేస్ కాంపోనెంట్, అలర్ట్, ఇలాంటి అడ్వాన్స్డ్ స్టైలింగ్స్ అమ్మాయి అన్ని కూడా. సో బేసికలీ బూట్స్ట్రాప్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ CSS అండ్ జావా స్క్రిప్ట్, బట్
Okay, guys, I'm back. సో బూట్స్ట్రాప్ గురించి అండ్ సిడిఎన్ గురించి మాట్లాడాం కదా. సో బేసికల్లీ వాట్ ఐఎమ్ డూయింగ్, నేను అసలు స్టైల్ షీట్ నేను ప్రిపేర్ చేయటం లేదు. వాడు ఆల్రెడీ ప్రిపేర్ చేసిన స్టైల్ షీట్ని నాకు కావాల్సినప్పుడు నేను యూజ్ చేస్తున్నానని చెప్పాను, రైట్? యా, ఐ విల్ వన్స్ అగైన్ చేంజ్ ద థింగ్స్. బేసికల్లీ ఈ స్టైల్ షీట్ ఆర్ ఈ స్క్రిప్ట్ని మొత్తాన్ని తీసేస్తే హలో వరల్డ్ ఎట్లా ఉంటుంది, ఆర్ స్క్రిప్ట్ని పెడితే హలో వరల్డ్ ఎట్లా మారుతుంది అనేది లెటెస్ సీ. ఇఫ్ ఐ కమెంట్ దిస్ అండ్ ఇఫ్ ఐ కమెంట్ దిస్ వన్ ఆల్సో, సో I will run my basic thing. If I run this, see, this is our regular hello world template. If I remove the comment section, see, the font style has been changed, right? Font style marinda leda? Yes or no? Res unnara? Hello? Yes, sir. Sir. నేను ఎప్పుడైతే స్టైల్ షీట్ తీసానో వాడిచ్చిన డిఫాల్ట్, యా, ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు ఇన్స్పెక్ట్ దిస్, యూ కెన్ గెట్ ఎ క్లారిటీ ఆన్ దట్. సో ఫాంట్ ఏముంది, డిఫాల్ట్ గా టైమ్స్ న్యూ రామన్ ఉంది. ఇఫ్ ఐ యాడ్ దిస్ స్టైల్ షీట్, సో సేమ్ టైమ్స్ న్యూ రామన్, బట్ ఇన్నర్ థింగ్ హ్యాస్ బీన్ చేంజ్డ్ హియర్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్, సారీ, ఇదే కదా మనకు కావాల్సింది. సి, ఆల్రెడీ వాడిచ్చిన హెడ్డింగ్ కలర్స్ అండ్ వాడిచ్చిన ఫాంట్ స్టైల్ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి, మనం ఏదైతే ఈ లింక్ ఇచ్చామో ఈ లింక్ నుంచి వస్తుంది. వేర్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్, ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దిస్ లింక్. సో యాజ్ యూ కెన్ సీ, దిస్ ఈస్ అ స్టైల్ షీట్ అమ్మ. ఏదో అనుకుంటున్నారు కానీ దిస్ ఇస్ బేసికలీ ఏ స్టైల్ షీట్. సి, bootstrap min.css, వాట్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్, ఇవన్నీ కూడా స్టైలింగ్ అమ్మ. ఇదే నేను ఈ కోడ్ని, సారీ, కంట్రోల్ కంట్రోల్ సి అండ్ ఇది ఆల్రెడీ మనం మాట్లాడాం అనుకుంటా కదా. స్టైల్ డాట్ సిఎస్ఎస్, I paste here, sorry. See, this is a predefined style sheet. ప్రతి స్టైల్ షీట్ ప్రీడిఫైన్డ్ స్టైల్ షీట్. ఈ ప్రీడిఫైన్డ్ స్టైల్ షీట్స్ కంటూ కొన్ని క్లాస్ నేమ్స్ ఉన్నాం. సి, హెచ్ఆర్, హారిజెంటల్ లైన్ ఆర్ హారిజెంటల్ మార్జిన్, స్టైల్ షీట్ ఫర్ H1, మీడియా క్వరీస్ ఫర్ H1 అండ్ H6, అండ్ అడ్రస్ కి అయితే ఎలా ఉంటుంది, ఐ మీన్ యాంకర్ ట్యాగ్స్, అడ్రస్ ఇన్ ద సెన్స్ ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్డ్ లిస్ట్. సో దిస్ ఇస్ బేసికలీ టేబుల్ అండ్ బ్లాంక్ కోట్, ఐ మీన్ స్ట్రాంగ్, స్మాల్, మార్క్, సబ్, సూపర్, యాంకర్ ట్యాగ్, ప్రీ కోడ్, కోడ్, కీ. సో దీస్ ఆర్ ద ప్రీడిఫైన్డ్ స్టైల్ షీట్స్. ఇదంతా నేను ఎక్కడి నుంచి తీసుకుంటున్నాను, ఇంటర్నెట్ లో ఉండే సిడిఎన్ దగ్గర నుంచి తీసుకుంటున్నాను. వేర్ ఐఎమ్ గెటింగ్ ఎక్స్ట్రాక్టెడ్, ఐఎమ్ ఎక్స్ట్రాక్టెడ్ దిస్ ఫ్రమ్ దిస్. కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అమ్మ. సో ఇట్ కెన్ ఏబుల్ టు డెలివర్ ఆల్ ద థింగ్స్ అమ్మ. ఫాంట్ స్టైల్స్ కూడా మనం సిడిఎన్ నుంచే తీసుకుంటాం చాలా టైమ్స్. సింపుల్ వెబ్సైట్ హోస్టింగ్ కావాలన్నా, గిట్ హబ్ రిలేటెడ్ కావాలన్నా, గిట్ హబ్ నుంచి తీసుకోవాలన్నా, వర్డ్ ప్రెస్ నుంచి తీసుకోవాలన్నా, ఈఎస్ఎం నుంచి తీసుకోవాలన్నా, ఎన్పిఎం నుంచి తీసుకోవాలన్నా, దీస్ ఆర్ ద ప్రీ డిఫైన్డ్ లింక్స్. సో బేసికలీ వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ ఫ్రమ్ ఎన్పిఎం.
ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం? ఎన్పిఎం దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. రైట్, అర్థమవుతుందా? ఎస్ సార్. సార్ ఇప్పుడు మనం ఆన్లైన్ లో తీసుకోవడం వల్ల యూజ్ ఏంటి, ఇలా ఆఫ్లైన్ లో డౌన్లోడ్ చేసుకుని తీసుకోవడం వల్ల యూజ్ ఏంటి సార్? సో లోడింగ్ స్పీడ్ ఓకే సార్. ఆఫ్లైన్ లో డౌన్లోడ్ నువ్వు ఉంటే ప్రతి ఫైల్ ని పెట్టావు అనుకో, పర్ సపోజ్ కి ప్రతిదీ మనం పెట్టచ్చు, పెట్టకపోవచ్చు. డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆఫ్లైన్ విజిబిలిటీ అంతే. మనకి ఇంటర్నెట్ లేకపోయినా సరే వీ కెన్ ఏబుల్ టు షోకేస్ ద రెస్పెక్టివ్ ప్రోగ్రామ్. ఇఫ్ మన ప్రాజెక్ట్ అనేది ఇలా యూజ్ చేసుకుని లైవ్ కి వెళ్తున్నాం అనుకోండి, జస్ట్ నార్మల్ గా. ఒకవేళ సో నువ్వు నీ ప్రాజెక్ట్ ఇంటర్నెట్ లో హోస్ట్ చేసావు అనుకుందాం, లెట్ మీ టేక్ ఎగ్జాంపుల్. ఎస్ సార్. ఇంటర్నెట్ లో హోస్ట్ చేసేటప్పుడు కొన్నిసార్లు నీ సర్వర్ లో నెట్ లేదు అనుకుందాం, ఓకే. లోడ్ అవ్వడం ఆగిపోతుంది. ఫర్ సపోజ్ కి దిస్ ఈజ్ యాక్చువల్లీ బూట్ స్ట్రాప్ అనుకుందాం. ఈ బూట్ స్ట్రాప్ ఓకే. కి ఇంటర్నెట్ లేదు అనుకో, జస్ట్ ఈ ఇమేజ్ వచ్చేస్తుంది, ఈ స్టైలింగ్ ఏది కూడా అప్లై కాదు. ఓకే. ఓకే. అలాంటి అంటే జస్ట్ ఒక డెమో ప్రాజెక్ట్ చేసేటప్పుడు విల్ గో ఫర్ ఆఫ్లైన్. ఎవరికైనా మనం డెమో ఇవ్వడానికి ఆర్ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ చేయడానికి, వీటి కోసం ఓకే. వీ విల్ గో ఓకే. ఫర్ ఆన్లైన్. ఓకే. బట్ ఇప్పుడు దాని వల్ల అంత పెద్ద యూజ్ అయితే ఏం లేదు. బట్ ఏం చేసినా కూడా ఫైనలీ ఇంటర్నెట్ అనేది ఇంపార్టెంట్ నార్మల్ గా. ఇంటర్నెట్ త్రూ ఇంటర్నెట్ అమ్మా. మనం అదే. లోడింగ్ స్పీడ్ తగ్గించాలి. రైట్. ఓకే. మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, నేను ఫర్ సపోజ్ కి ఇది నేను లోడ్ చేశాను అనుకో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో రావాలి. సి, ఈ లోడింగ్ స్పీడ్ అంటే నేను ఆఫ్లైన్ లో ఫైల్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే, ఆఫ్లైన్ నుంచి మళ్ళీ ఎక్కడికి ఎక్స్ట్రాక్ట్ అవ్వాలి? ఆన్లైన్ కి ఎక్స్ట్రాక్ట్ అవ్వాలి. అవునా కదా? ఓకే. ఇప్పుడు వాట్సాప్ నుంచి నేను ఒక ఫోటోని ఒకసారి ఆ ఇంకొకరికి డౌన్లోడ్ చేసి మళ్ళీ ఇంకొకరికి సెండ్ చేయడం ఇస్ సింపుల్ జాబ్. ఎస్ సార్, ఓకే. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వెళ్ళిపోతుంది. కానీ నేను డౌన్లోడ్ చేయడం ఇస్ ద బిగ్గర్ టాస్క్. నేను డౌన్లోడ్ చేయడమే పెద్ద టాస్క్. డౌన్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఇంకొకరికి సింపుల్ గా సెండ్ చేసేసుకుంటా. సో ఆన్లైన్ టు ఆన్లైన్ మేకింగ్ డేటా ట్రాన్స్ఫర్ ఇస్ సింపుల్. ఓకే. ఓకే సార్. కానీ ఆఫ్లైన్ ఎందుకు వాడతారు సార్ అంటే, ఆఫ్లైన్ యూజ్ చేయడం వల్ల మనం ఒక డెమో ప్రాజెక్ట్స్ ఇవ్వాలన్నా, లేదంటే ఎవరికైనా సింపుల్ కేటీ ఇవ్వాలన్నా, మనం లోకల్గా డెవలప్ చేసుకోవాలన్నా, మన లోకల్లో చేంజెస్ చేసుకోవాలన్నా, వెన్ యూ డస్ నాట్ హ్యావ్ ఎ ఇంటర్నెట్ క్రైటీరియా. ఓకే సార్. అంతే, అర్థమైంది. ఇంటర్నెట్ లేదు. బట్ ఐ ప్రిఫర్ గో ఆన్లైన్ టు ఆన్లైన్. అందుకనే మనం ఇమేజ్ లింక్స్ పెట్టేస్తాం డైరెక్ట్గా, ఓకే. ఇమేజ్ ఓకే. డౌన్లోడ్ చేసుకోకుండా. ఓకే, అందుకే మనం గిట్ హబ్ కూడా అందుకే ఫేమస్ అయింది కదా, ఆన్లైన్ టు ఆన్లైన్ డేటా ట్రాన్స్ఫర్. ఓకే, ఓకే సార్. యా. సో యా, దిస్ ఇస్ కంప్లీట్లీ కమింగ్ ఫ్రమ్, మనం ఫాంట్ స్టైల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం? జేఎస్ అంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్ నుంచి తీసుకుంటాం. సో యా, సి, ఏ సిడిఎన్ ఫర్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్. సో వాట్ ఆర్ ద రిసోర్సెస్ అంటే, దీస్ ఆర్ ద రిసోర్సెస్. ఇది మనకి, దీస్ ఆర్ ద ప్లాట్ఫామ్స్ ఇట్ ఈస్ ప్రొవైడింగ్. సో ఏ నెట్వర్క్ లొకేషన్స్ ఇవన్నీ మనకు అంత అవసరం లేదు, ఏవేవి ఎక్కువ యూజ్ చేస్తున్నాం ఏంటి అనేది. సో బేసికల్లీ అవర్ మెయిన్ కాన్సెప్ట్ ఈస్ దట్ బూట్స్. సో యూజింగ్ దిస్ కంటెంట్ అంటే అది మెయిన్ సర్వర్గా చేసుకొని మనకు కావాల్సిన డీటెయిల్డ్ స్టైల్ షీట్ నాకు డెలివర్ చేస్తున్నాం. సో దీస్ ఆర్ ద ఫైల్స్ ఇట్ ఈస్ అవైలబుల్ అమ్మా. ఈ న్యూమరస్ సెట్ ఆఫ్ ఫైల్స్ అనేవి ఉంటాయి. సో ఇదంతా కూడా ఇంక్లూడ్ అయ్యే ఉంటాయి బేస్డ్ ఆన్ ద కాంపోనెంట్స్ యూ ఆర్ టేకింగ్. మీరు తీసుకున్న కాంపోనెంట్స్ బట్టి, మీరు యూస్ చేసే స్టైల్స్ బట్టి, వీటిని బట్టి. బట్ మనం దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలంటే, యూనిట్ కాన్సన్ట్రేట్ ఆన్ లేఅవుట్స్. లేఅవుట్స్లో బేసికలీ బ్రేక్ పాయింట్స్, కంటైనర్స్ అండ్ గ్రిడ్స్, ఇవి మన మెయిన్ కాన్సెప్ట్స్. మనం ఫస్ట్ లేఅవుట్ ఎట్లా డిఫైన్ చేసుకోవాలనేది తెలిస్తే చాలు, యూ కెన్ డూ వండర్స్. ఆర్
ఇంకొకటి ఏంట్రా అంటే కలర్స్. సో కలర్స్ కూడా మనకి న్యూమరస్ ఉన్నాయి. సో యా, ప్రతిదీ బట్ కలర్స్ అయితే డిఫైన్ చేసేసాడు. సి, దీస్ ఆర్ ద కలర్ కాంబినేషన్స్. బట్ మనం ఏం చేయొచ్చు, వి సింప్లీ కెన్ మేక్ కాల్ ఆఫ్ దమ్. సో సో యా, ఆన్లైన్ ఎందుకంటే అవైలబిలిటీ మ్యాటర్స్ అమ్మ, నా ఒపీనియన్ అయితే. ఇట్ కెన్ బి అవైలబుల్ ఫ్రమ్ ఎనీ లొకేషన్. ఎక్కడి నుంచి అయినా సరే నేను ఆ ఫైల్లో ఉండే ఆ పర్టికులర్ స్టైల్ని అప్లై చేస్తాను. సో దట్స్ వై ఐ ప్రిఫర్ ఆన్లైన్. సో ఆల్రెడీ వాడు అన్నీ ఇచ్చేస్తాడు. ఇఫ్ ఐ టేక్ సింపుల్ నావ్ బార్, కింద ఉంటుంది నావ్ బార్. లెట్ మీ సెర్చ్ ఫర్ నావ్ బార్. సో నేను నావ్ బార్ తీసుకున్నాను, కాపీ చేశాను. సింప్లీ ఐ విల్ డూ వట్, ఐ పేస్ట్. జావా స్క్రిప్ట్ ఫైల్ లేపేసి అనుకుంటున్నాను. సో యా, సో ఇదేంటంటే యాజ్ యూ కెన్ సీ మీడియా క్వైరీస్ తో కూడా అంటే రెస్పాన్సివ్ స్టైల్ షీట్ నాకు డెలివర్ చేస్తుంది బూట్ స్ట్రాప్. నేను రెస్పాన్సివ్నెస్ కూడా అవసరం లేదు. సి, బేసికలీ ఇది నావబార్. ఈ నావబార్లో నేను యాంకర్ ట్యాగ్ వద్దు, నాకు ఏమంటారు నావబార్ అని కాదు, నాకు లోగో కావాలి. దానికంటూ సపరేట్గా అక్కడ స్టైలింగ్ ఉంటుంది. లెట్ మీ షో యూ. సో బేసికలీ సి, దిస్ ఈజ్ ఎ సపరేట్ థింగ్. ఇది సపరేట్, ఇది మెయిన్ థింగ్. ఇందులోని ఇది నేను ఎట్లా ఇంక్లూడ్ చేస్తారంటే హౌ యూ కెన్ ఏబుల్ టు ఇంటిగ్రేట్ యువర్ అప్లికేషన్ ఇస్ ద మెయిన్ కాన్సెప్ట్. ఆల్రెడీ వాడు ఇచ్చేసాడు అన్ని కూడా, అన్ని రెడీమేడ్ కంటెంట్ ఇచ్చేసాడు. హౌ యూ కెన్ ఏబుల్ టు చేంజ్ దోస్ పారామీటర్స్ ఈస్ ద క్వశ్చన్. సో నేను ఏం చేశాను, సో ఇమేజ్ లేదు, ఇమేజ్ పెడదు, లైక్ యాడ్ ఇమేజ్. ఏం చేస్తా, ఇంతవరకు కూడా నా నావబర్ నావబర్ అనే నేమ్ ఉంది, నేమ్ కూడా ఉంది. ఐ నీడ్ టు రిమూవ్ దట్ ఆల్సో. ఎనీవేస్, సో ఇంతకుముందు ఏంటి నావబర్ అనే లోగో ఉంది. ఇప్పుడు ఏం చేశాను, ఆ నావబర్ పక్కన నాకు కావాల్సిన లోగో నేను ఎంబెడ్ చేసుకున్నా. అంటే సెర్చ్ బార్ కలర్ గ్రీన్ ఉంది. ఇఫ్ ఐ కెన్ ఏబుల్ టు చేంజ్ ఇట్ టు బ్లూ, యా, సి, సక్సెస్ కాకుండా ఇఫ్ ఐ ప్రొవైడ్ ప్రైమరీ
సెర్చ్ బార్ యొక్క కలర్ ఏమైంది, బ్లూ అయిపోయింది. సో యూ నీడ్ టు రిమెంబర్ ద టెర్మినాలజీస్ అమ్మ. టెర్మినాలజీస్, ఇంటిగ్రేషన్, వాడు ఆల్రెడీ ఇచ్చేసాడు కోడ్. మీరేం చేయాలి, యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ టెర్మినాలజీస్ అండ్ ఇంటిగ్రేషన్స్. హౌ యూ కెన్ ఏబుల్ టు ఇంటిగ్రేట్ దీస్ పారామీటర్స్. ఇవన్నీ కూడా ఇండివిజువల్ కంటెంట్స్. ఇండివిజువల్ కంటెంట్స్ని బేస్ చేసుకొని మీరు ఒక వెబ్ పేజ్ని ఎట్లా క్రియేట్ చేస్తారు, వెబ్సైట్ని ఎట్లా క్రియేట్ చేస్తారు, మీ స్టైల్ షీట్కి తగ్గట్టు, బ్యాక్ ఎండ్కి తగ్గట్టుగా స్టైల్ షీట్ని ఎట్లా రీమాడిఫై చేస్తారు. దీస్ ఆర్ ద థింగ్స్ యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్. ఓకే. సో మనకి ఫస్ట్ నుంచి కూడా యూ పీపుల్ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దాట్ కంటైనర్. సో మనం ఫస్ట్ స్టైల్ షీట్ అనగానే గుర్తు రావాల్సింది ఏంటి, కంటైనర్స్. ఇక్కడ నేను డిఫరెంట్ కేటగిరీస్ చూస్తున్నాను. ఇది సైడ్ నావ్, ఇది మెయిన్ నావ్, మెయిన్ నావ్ ఇది సబ్, ఈ సబ్లో ఇది టెక్స్ట్, ఈ టెక్స్ట్లో ఇది సమ్ ఇమేజ్ టైప్ ఉంది, ఆర్ ఇట్ ఈస్ అన్ ఆర్టికల్. సో బేసికలీ ఇట్ ఈస్ అ నావ్ బార్ ఈస్ హ్యావింగ్ డిఫరెంట్ కంటెంట్స్. సో ఇదంతా కూడా ఎందులో ఉంది, ఒక కంటైనర్లో బౌండ్ అయి ఉంది. ఎస్ సార్. ఇప్పుడు ఈ కంటైనర్లో మీరేం చేస్తారు ఇస్ ద క్వశ్చన్. సో యాడ్ పారా, దీనికంటూ యా ఐ విల్ యాడ్ లోరా 12. సో యాజ్ యూ కెన్ సీ, నేను ఎటువంటి స్టైలింగ్ ఇవ్వలేదు, కానీ ఇదేమైంది, ఎంతో కొంత స్టైలింగ్తోని ఇట్ హ్యాస్ కేమ్. సో ఇక్కడ కూడా కంటైనర్స్లో వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ స్టైల్స్ అమ్మా. కంటైనర్లో స్మాల్, మీడియం, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్ అండ్ డబుల్ ఎక్స్ట్రా లార్జ్. సో ఇవి ఏంట్రా అంటే లేఅవుట్ ఆఫ్ ద స్క్రీన్. ఇందాక మాట్లాడుకున్నాం కదా, దిస్ ఇస్ వన్ లేఅవుట్, దిస్ ఇస్ వన్ లేఅవుట్, or maybe this is one layout, or maybe this is one layout, or maybe this is one layout, this is another layout. సో ఇలాగా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ డిఫరెంట్ కంటెంట్కి తగ్గట్టుగా ఏమైంది, ఈ కంటైనర్ యొక్క సైజ్ అనేది మోడిఫై అవుతా వచ్చింది. రైట్. సో యాజ్ యూ కెన్ సీ, దిస్ వాస్ ద పారామీటర్స్. విడ్త్ ఆఫ్ ద స్క్రీన్ అమ్మ, హైట్ కదా, విడ్త్ ఆఫ్ ద స్క్రీన్, horizontal height of the screen. So any message? Yes. Yeah, doubt Ganesh. అడిగేసారు ఇందాకలే కదా. ఓకే. సో ఈ డాక్యుమెంటేషన్లో మీకు డీటెయిల్డ్గా ఉంటుందమ్మా. యాజ్ యూ కెన్ సీ, వాట్ ఆర్ ద పారామీటర్స్ దట్ ఐ కెన్ ఏబుల్ టు సీ. బ్రేక్ పాయింట్స్ అంటే ఏం లేదమ్మా, స్మాల్, ఎక్స్ట్రా స్మాల్, స్మాల్, మీడియం, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్. ఈ 5 బ్రేక్ పాయింట్స్కి తగ్గట్టుగా ప్రతి ఒక్క లేఅవుట్ కూడా ఐడెంటిఫై అవుతున్నాం. ఇఫ్ ఐ టేక్ ఎ గ్రిడ్, సో గ్రిడ్ కూడా నాకేమున్నాయి, బ్రేక్ ఇన్ పాయింట్స్ ఉన్నాయి. See? ఈ బ్రేక్ ఇన్ పాయింట్స్కి తగ్గట్టుగా ఏమవుతుంది, నా లేఅవుట్ అనేది మోడిఫై అవుతూ ఉంటుంది. ఓకే. సో బేసికలీ దిస్ ఇస్ ఇంట్రడక్షన్ టు బూట్ స్ట్రాప్ అమ్మ. రేపు ఒక డీటెయిల్డ్ అండ్ నీట్ ఎగ్జాంపుల్తో లెటర్స్
a deep dive into this. ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్. అండ్ ఎవరైనా చేశారా? ఐ మీన్ హ్యావ్ యూ గోన్ త్రూ దట్ టాస్క్ విచ్ ఐ హ్యావ్ ప్రొవైడెడ్? యా, ఇయర్ మోడల్ యా అనుక్. యా, టేక్ యువర్ టైం, బట్ చేసేది అయితే మీరే, ఇదే చెప్తున్నాను నేను. యూ పీపుల్ నీడ్ టు డిజైన్ ద ఇయర్ మోడల్. బేసికలీ యూ నీడ్ టు ప్లే ద మ్యాచ్, ఐఎమ్ నాట్ ద ప్లేయర్. నేను జస్ట్ గైడ్ చేస్తాను ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది. ఓకే, సో రామ్ అండ్ మురళీకృష్ణ లెఫ్ట్ అయిపోయారా? యా, దట్స్ వాట్ ద మెయిన్ థింగ్ ఈస్ అనుక్. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ రోజు అనుకుంటా కదా. గణేష్, ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ దట్ రైట్, బ్రీఫ్ చేశాను కదా. అండ్ వీఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్. మనమే ఓన్గా ప్రిపేర్ చేయాలని ఏం లేదు కదా. మన రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా ఏఐ జనరేట్ చేస్తుంది. అండ్ థింగ్ ఈస్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇట్ అంతే. అదే ఈఆర్ డయాగ్రామ్ అంటే ఏం ఎక్స్ప్లెయిన్ ఏం చేయలేదు సార్, నార్మల్ గా చెప్పారు ఏఐస్ ఉన్నాయి కదా వాటితో జనరేట్ చేయడానికి ట్రై చేయండి అని, ఇంకా ట్రై చూడండి ఒకసారి అర్థం చేసుకుని చేయడానికి అని చెప్పారు. ఓకే, సో బేసికల్లీ మరి ఫోటో చూపించి మరి ఎక్స్ప్లెయిన్ చేశానుగా. ఐ మీన్ దీస్ ఆర్ ద పారామీటర్స్ ఎస్డిఎల్సిలో పార్ట్ అని చెప్పేసి. ఐ మీన్ సార్ అంటే అప్పుడు స్క్రీన్ షేర్ అవ్వలేదు అనుకుంటా సార్ అప్పుడు. అవునా? ఆ పార్ట్ అని చెప్పినప్పుడు ఇవి అనేది స్క్రీన్ షేర్ అవ్వలేదు అనుకుంటా యా, కరెక్ట్. లెట్ మీ షో యూ జస్ట్ గణేష్. సో బేసికల్లీ ఈఆర్ మోడల్ అంటే ఏం లేదమ్మా, ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. మన డేటాబేస్లో ఉండే డిఫరెంట్ attributes, యాజ్ యూ కెన్ సీ హియర్. డేటాబేస్లో ఉండే టేబుల్స్ ఉండే అట్రిబ్యూట్స్తో ఇంటర్ కనెక్ట్ అయ్యే అనదర్ అట్రిబ్యూట్స్ మీన్స్ ఫారెన్ కీస్ కానీ లేదంటే డిఫరెంట్ అట్రిబ్యూట్స్. సో ఆ ఇంటర్ కనెక్షన్, ఇంటర్ లింక్ని ఒక సింగిల్ ఎంటిటీతో డిఫైన్ చేసేది ఏంట్రా అంటే ఈఆర్ మోడల్. జస్ట్ లైక్ ఏ ఫ్లో చార్ట్ ఏం డిఫైన్ చేస్తుంది? వర్క్ ఫ్లోని డిఫైన్ చేస్తుంది సార్. దీని తర్వాత ఇది వస్తుంది, దీని తర్వాత ఇది వస్తుంది, ఆర్ దిస్ విల్ బి ద నెక్స్ట్ వన్, ఆర్ దిస్ విల్ బి ద సెకండ్ వన్, ఆర్ దిస్ విల్ బి ద ప్రైమరీ వన్. అలాగనే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ మోడల్ ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ ఏ డేటాబేస్ ఆర్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ టేబుల్ని డిఫైన్ చేస్తుంది. ఎంటిటీ రిలేషన్షిప్స్ అంటే డేటాబేస్, టేబుల్తో టేబుల్ మధ్యన ఇంటర్ కనెక్షన్ని నేను టేబుల్స్ ద్వారా కాకుండా ఆర్ క్వైరీ లాంగ్వేజెస్ ద్వారా కాకుండా ఒక పిక్టోరికల్ రిప్రజెంటేషన్తో చేయాలంటే ఐ కెన్ గో ఫ్రమ్ దిస్ ఈఆర్ మోడల్స్. సో ఎంటిటీ కెన్ బి ఆఫ్ ఎ టేబుల్ ఆర్ మేబీ ఏ డేటాబేస్. బట్ నేనేం చెప్పాలి? ఈ డిఫరెంట్ టేబుల్స్ మధ్యన ఆర్ ఈ డిఫరెంట్ వేరియబుల్స్ మధ్యన ఆర్ మేబీ ఈ డిఫరెంట్ డేటాబేసెస్ మధ్యన ఉండే ఇంటర్ కనెక్షన్ గురించి డిఫైన్ చేయాలి. సో దాన్ని నేను ఏమంటారు, డిజైన్ చేయనవసరం లేదు. ఆర్ ఈఆర్ మోడల్
Creating platforms. I forgot actually. లూసిడ్ చాట్స్ అమ్మా. సో లూసిడ్ చాట్స్లో మ్యాక్సిమం మనం ప్రిపేర్ చేసి డౌన్లోడ్ చేయని అవసరం లేదు. వీ కెన్ మేక్ ఇట్. ఆర్ క్యాన్వాలో కూడా చేసుకోవచ్చు ఐ థింక్ సో. బట్ నేనైతే లూసిడ్ చార్ట్స్ యూస్ చేస్తాను. ఇవేమి నాకు కొంచెం ఇబ్బందిగా ఉందండి. యూ కెన్ గో ఫర్ చాట్ జీపీటీ. యా, సంబడి అంజీ హ్యాస్ క్రియేటెడ్. థ్యాంక్ యూ సో మచ్ అంజీ. లోపు మన అంజీ కట్టిన ఇయర్ మోడల్ చూద్దాం. సి, యా, వెరీ గుడ్ అంజీ. షేర్ అవ్వట్లేదు సార్ స్క్రీన్. ఓకే, స్క్రీన్ షేర్ అవటం కదా. ఓ, యా. See, the thing is that మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎంప్లాయ్ ఐడి బట్టి వర్క్. సో దీస్ ఆర్ ద థింగ్స్. సో ప్రిపరేషన్ కెన్ బి డన్ ఫ్రమ్ ఎనీథింగ్ అమ్మా, బట్ ద క్వశ్చన్ ఈస్ అండర్స్టాండింగ్ దోస్ మోడల్స్. సో మీరు అండర్స్టాండ్ చేసుకొని చేస్తే దట్ విల్ బి గుడ్. సో దిస్ ఈజ్ ఆల్సో ప్రెటీ మచ్ గుడ్ అమ్మా. సి, సో బేసికలీ మన అంజీ ఏం చేశాడంటే వర్క్ ఫ్లో గురించి డిఫైన్ చేసుకున్నాడు. బట్ డేటా బేస్ కావాలి, నాకు కావాలి.
ఓకే, వెరీ గుడ్ అంజీ, దట్స్ అ గ్రేట్ జాబ్ ఫ్రమ్ యూ. సో బేసికల్లీ యా, దిస్ ఈస్ ద ఎంటర్ప్రైజ్ రీసోర్స్, సారీ, ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అమ్మా. ఇది డేటాబేస్ అనుకుంటే, ఇది ఈ డేటాబేస్లో దిస్ ఇస్ ఎ ఎంప్లాయీ టేబుల్, దిస్ ఇస్ ఎ డిపార్ట్మెంట్ టేబుల్, అండ్ దిస్ ఇస్ ఎ ప్రాజెక్ట్ టేబుల్, అండ్ దిస్ ఇస్ ఎ డిపెండెన్సీస్ టేబుల్. సో ఇది ఏంటంటే ఎక్స్టర్నల్ టేబుల్, ఇది ఏంటంటే ఆ ఎంప్లాయీ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఆర్ కంపెనీ రిలేటెడ్ ప్రాజెక్ట్స్. ఇదేంటంటే డిపార్ట్మెంట్స్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ దట్ కంపెనీ, వర్క్ చేసే ఎంప్లాయీస్. సో నేనేం చేశాను, ఒక పిక్టోరికల్ రిప్రజెంటేషన్ ద్వారా ఈ డేటాబేసెస్ మధ్య నుండి కనెక్షన్స్ని డిఫైన్ చేసుకున్నాం. ఏంటి, ఈ డేటాబేసెస్ మధ్య నుండి కనెక్షన్స్ని డిఫైన్ చేసుకున్నాం. సో అలా I can able to define the connections, or I can make a relatable factors. ఇదంతా ఎలా అంటే ఇయర్ మోడల్స్ ఆర్ హెల్ప్ఫుల్ అమ్మ, అంటే చూడగానే అర్థం చేసుకోవడానికి హెల్ప్ అయ్యేవమ్మ ఇవన్నీ కూడా. గైస్, am I clear? ఎస్ సార్. అర్థమైందా ఎప్పుడైనా సరే? ఆల్రెడీ some of the people left. సో టైం తీసుకోండి, చేయండి, ఈ వీక్ లోపు చేసి చూపించండి. అందులో మనకి రిలేటబుల్గా ఉండేవన్నీ తీసుకుందాం, దానికి తగ్గట్టుగానే మనం